సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెడితేనే పరలోకమా? ఏది నిజం? ఈనాడు చాలా వదంతులు ఉన్నాయి. క్రీస్తు సంఘానికి పలానా పేరు పెట్టాలి, అట్లా పెడితేనే పరలోకం వెళతారు అని బైబిల్ ఎక్కడుంది? బైబిల్లో ఎవిడెన్సెస్ చూపించాలి. మన సొంత నోటి మాటలతో చెప్తే కుదరదు. ఇప్పుడు మనం ఎవిడెన్స్ సహా బైబిల్లో సంఘానికి ఏమైనా పేరు పెట్టుకోవచ్చో మనం క్లారిటీగా చెప్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నామని పౌలు గారు చెప్పాడు. ఈ మాటను బట్టి చాలామంది పట్టుకొని క్రీస్తు సంఘమే అనే పేరే పెట్టాలి సంఘానికి, లేకపోతే నరకం వెళతారు అని చెప్పడం అది తప్పుడు బోధ. అయితే పౌలు గారు బైబిల్లో కట్టిన సంఘాల పేర్లు ఎలా ఉన్నాయి చూడండి. కొరింథీ సంఘం, ఎఫెసీ, గలతీ, కొలస్సీ, ఫిలిప్పీ, తెసలోనిక. అంటే పౌలు గారు ఏ ఊర్లో అయితే సంఘం కట్టాడో ఆ ఊరి పేరే పెట్టేశాడు దానికి. సో మనం చూసినట్లయితే ఈ ఊర్లో ఉన్నాయి కాబట్టి ఆ ఊర్ల పేర్లు పెట్టాడు పౌలు గారు. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఎఫెసు సంఘం, స్మర్ణ సంఘం, పెర్గెము, తోతేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికయ ఇట్లా సంఘాల పేర్లు ఉన్నాయి. ఆ ఏరియా, ఆ ఊరు పేరు ఆ సంఘానికి పెట్టారు. మనం ఈ లోకంలో చూసుకుంటే చాలా సంఘాలు ఉన్నాయి. లూథరన్ సంఘము, భక్త సింగార సంఘము, సిఎస్ఐ, బ్యాప్టిస్టు, బ్రదరన్ను, పెంతెకొస్తు ఇట్లా సంఘాలు మరి పేర్లు పెట్టుకున్నారు కదా. మరి వాళ్ళెవరికి క్రీస్తు సంఘం అనేటువంటి పేరు లేదు కదా. అసలు వీళ్ళు ఎంత పరిశుద్ధులు తెలుసా? గొప్ప ప్రార్థన పరులు సంఘాలు కట్టారు, కొన్ని వేల సంఘాలు కట్టారు. అంటే వీళ్ళంతా నరకం వెళ్తారంటారా? బైబిల్లో ఫస్ట్ పాత నిబంధనలో కూడా సంఘాలకి ఉనికి ఉందండి. ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. తర్వాత సొలొమోను దాని టైంలో దాని మందిరం అని పేరు పెట్టాడు. కొత్త నిబంధనలోకి వచ్చి సంఘం అనిగా పేరు మార్చబడింది. సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే అసలు సంఘం అంటే పలానా పేరు పెట్టుకుంటేనే పరలోకం వెళ్తారా? అసలు సంఘం ఎలా క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని మనము క్రీస్తు ప్రభువులాగా జీవించకపోతే పరలోకం వెళ్ళాం. సో ఇంత పెద్ద మహానుభావులు మంచి సంఘాల పేర్లు పెట్టుకుంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారంటారా? ఇది తప్పు బోధ. అయితే బైబిల్ క్లారిఫికేషన్ ఇస్తుంది ఏంటంటే, మనం చూసినట్లయితే సంఘం ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది, పరలోకం వెళతారు. 1 కొరింథీ 12:13లో ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే, అవయవములుగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉంది. ఒక్క అవయవంగా కాకుండా అనేక అవయవాలుగా ఉంటుంది సంఘం అంటే. 1 కొరింథీ 12:12లో ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. రోమా 12వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ప్రత్యేకమైన అవయవములై ఉన్నాము. అంటే కృపావరములు నానా విధములని ఇక్కడ మనకు అర్థం కూడా ఇస్తుంది అనమాట. ఎఫెసీ 4:4లో శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. ఎఫెసీ 4:16లో ఆయనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేస్తుందని చెప్తున్నాడు. కొలసీ 1:18లో సంఘము ఆయన శరీరము, ప్రతి అవయవానికి ఒక పేరు ఇట్లా బైబిల్లో మనము చూడగలుగుతాం. కాబట్టి సంఘానికి పలానా పేరు పెడితేనే పరలోకం వెళతారు, మిగతా వాళ్ళందరూ నరకం వెళ్తారు అనేటువంటిది అసలు పెద్ద తప్పుడు బోధ. వేరే క్లారిటీగా మనకిస్తుంది. సో మరి పౌలు గారు సంఘాలకి ఊర్ల పేర్లు పెట్టేసి చెప్పేశాడు ఆయన. అసలు బైబిల్లో నిజంగా చెప్పాలంటే సంఘాలకు ఉన్నటువంటి చక్కటి పేర్లు చూడండి ఎలా ఉన్నాయో. బాడీ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది రోమపత్రిక 12:5లో. ప్రకటన 21:9లో పెండ్లి కుమార్తె సంఘం అని ఉంది. తర్వాత హెబ్రీ 12:23లో జనరల్ అసెంబ్లీ అంటే జ్యేష్ఠుల సంఘం అని ఉంది. 1 కొరింథీ 3:9లో దేవుని గృహం అని ఉంది. ప్రకటన 21:2లో హోలీ సిటీ అని ఉంది. 1 తిమోతి 3:15లో హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంది. ఇలా కూడా మనం చూడగలుగుతాం. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో సంఘం గురించి పునాదులు వేయబడి అక్కడ కూడా మనం చూడగలుగుతాం. యెషయా 2వ అధ్యాయము 2-4లో యెహోవా మందిర పర్వతం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని ఉంది. మీకా 4వ అధ్యాయం 1-5లో, దానియేలు 2వ అధ్యాయం 31-35లో కూడా సంఘం గురించి ప్రస్తావించబడింది. కొత్త నిబంధనలో ప్రభువే స్వయంగా చెప్పాడు సంఘం అంటే ఏంటో. మత్తయి 16:18లో నేను నా సంఘమును కట్టుదునన్నాడు. ఆయన సంఘం అది. పౌలు గారు కూడా 62 సార్లు సంఘం గురించి ప్రస్తావించాడు, ఆ మాట వాడాడు. మొత్తం బైబిల్ మొత్తంలో 114 సార్లు సంఘం అనే పదం బైబిల్లో మనం చూడగలుగుతాం. అసలు మూల భాషలో గ్రీకులో దీనికి ఎక్లేషియా అని అంటారు. ఎక్లేషియా అనే పదం నుండి చర్చ్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది.
అంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం ఇస్తుంది. గ్రీకులో కురియోకాన్ అని కూడా పిలిచారు. అంటే కురియో అంటే ప్రభు, అనగా ప్రభువుకు చెందిన వారు అని అర్థం. అంటే పూర్తి అర్థం ఏంటంటే బయటకు పిలువబడి సమాజంగా ఉంటున్నవారు అని అర్థం అన్నమాట. కనుక బైబిల్ నందు ఏ ఊరిలో సంఘాలు కట్టారో ఆ సంఘానికి ఆ ఊరి పేరే పెట్టేశాడు పౌలు గారు. బైబిల్లో ఏ పేరైనా సంఘానికి పెట్టుకోవడం తప్పు లేదని ఇక్కడ మనకి క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇవన్నీ కలిసి క్రీస్తు సంఘాలు అంటారు. క్రీస్తు లేకుండా క్రీస్తు సంఘాలు ఎలా అవుతాయి? పౌలు గారు ఎక్కడైతే సంఘం కట్టాడో వాటన్నిటిని కలిపి క్రీస్తు సంఘాలు అని అన్నాడు. మళ్ళీ వాటికి పేర్లు వేరే కూడా పెట్టాడు. ఇవన్నీ కలిస్తే క్రీస్తు సంఘాలు అవుతాయి. కాబట్టి ఒక పేరు పెడితేనే పరలోకం వెళతారు అనేటువంటి ఆ సిద్ధాంతం బైబిల్లో మనం ఎక్కడ చూడం. రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ క్రీస్తును పోలి ఉన్న వాళ్ళే క్రీస్తు సంఘం అవుతారు.